మూషిక రూపంలో వెలసిన శ్రీహరి ఏటా పెరుగుతూ వరాల స్వామిగా ఖ్యాతి పొందిన శ్రీ ఆదివరహాల స్వామి టెంపుల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అనేక ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సైన్స్కి అందని మిస్టరీ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. అందులో ఒకటిగా మూషిక రూపంలో వెలిసిన శ్రీహరి రాతి విగ్రహం. ప్రతి ఏటా పెరుగుతున్న అరుదైన దృశ్యం, ఎవరి ఊహలకు అందకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ నమ్మలేని ఆలయం మన ఆదివరహ స్వామి ఆలయం. పెరుగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. పెరుగుతున్న ఈ వింతైన ఆలయం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కేంద్రంలోని ఆదివరహ స్వామి ఆలయం. సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శ్రీహరి ఆ ఋషి కోరిక మేరకు ఆదివరహ స్వామి రూపంలో వెలసి భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్నారు. మొదట మూషికం మాదిరిగా చిన్నగా వెలిసిన స్వామివారి రాతి విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ ఉండడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. ఇక ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీవారు కొలువై ఉన్న తిరుమల ప్రాంతంలో ఆదివరహ స్వామి కొలువై ఉండగా, తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలో ఉన్న ఈ ఆలయం రెండవదిగా ప్రాచుర్యం పొందింది. ఆదివరాహ స్వామిని ఈ ఉగాది నాడు దర్శించడం ద్వారా చక్కటి విశేషాన్ని చెబుతారు మనకి పెద్దలు. మనకి స్వయంభువ, స్వారోచిష, ఔత్తమ అనబడేటువంటి మన్వంతరములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక మన్వంతరంలో ఈ యుగాది నాడే మన ఆదివరాహ స్వామి ఆవిర్భవించాడు అని చెబుతారన్నమాట. అలాంటి ఆదివరాహ స్వామి యొక్క తిరునక్షత్రంగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. అలాంటి గొప్పనైనటువంటి శ్రీ ఆదివరాహ స్వామి జయంతి అనబడేటువంటిది శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో ఆయా మన్వంతరాల్లో భూమాపిరాట్టిని ఉద్ధరించడం కోసం వచ్చినప్పటికీ కూడా అది కేవలం భూమాతను ఉద్ధరించడానికే కాకుండా సకల ప్రాణికోటికి కూడా శుభాన్ని లేక ఆనందాన్ని ఇచ్చినటువంటిది రోజు. అలాంటి ఆదివరాహ స్వామి ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా అద్వితీయమైనటువంటి ఆదివరాహ స్వామి యొక్క స్వయం వ్యక్త ఆదివరాహ స్వామి మనకి ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఉన్నాడు. మీరందరూ చూసే ఉంటారు. మహిమాన్వితమైనటువంటిది, ప్రభాన్వితమైనటువంటిది. అలాంటి శ్రీ ఆదివరాహ స్వామి క్షేత్రంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకున్నాం. అలానే ఈ పెద్దపల్లి మన జిల్లా న్యూస్ ఛానల్ ద్వారా మీకు అందించేటువంటి ఈ వార్త మీ అందరూ విని అందరూ కూడా దేవాలయాన్ని దర్శించి ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుతారు అంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీ ఆదివరాహ స్వామి పరబ్రహ్మణే నమః. కమాన్పూర్ మండల కేంద్రంలో అరుదైన ఆదివరహ స్వామి ఆలయం వరాల స్వామి ఆలయంగా కూడా ప్రాచుర్యం పొందింది. గతంలో ఒక భక్తుడు ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరడంతో మొక్కు ప్రకారం ఆ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. అప్పుడు స్వామివారు స్వయంభుగా ఆ భక్తుడికి కలలో కనబడి తనకు ఎలాంటి ఆలయం నిర్మించవద్దని, తాను ఆరుబయటనే ఉంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తానని చెప్పినట్టుగా పూర్వీకులు చెబుతున్నారు. బాగా ఉన్నది దేవుడి దగ్గరికి. నేను దేవుని చూడాలని వచ్చిన అంత మంచిగా జరుగుతుంది. ఆ దేవుడు బాగా నేను ఇక్కడికి వచ్చిన అంత పద్ధతులు మంచిగా జరుగుతుంది. ఆ భగవంతుడు అందరికి సాధి చేయాలి. ఉగాది అందరికి శుభాకాంక్షలు. ఇక్కడికి ముఖ్యంగా భూ వివాదాల్లో చిక్కుకున్న వారు, అనారోగ్య సమస్యలు ఉన్న వారితో పాటు ముఖ్యంగా రాజకీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు వస్తుంటారు. కోరికలు నెరవేరిన భక్తుల సహకారాలతో ఆలయ కమిటీ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇక్కడికి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ప్రజలే కాకుండా తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఇంకా చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడికి వచ్చి కోరుకుంటే వాళ్ళ మొక్కులు నెరవేరుతాయని నమ్మకం. ఇక్కడ దేవుడు అంత ప్రసిద్ధి. ఆదివరహ స్వామి ఆలయంలో గత 4 నెలలుగా భక్తుల కోరిక మేరకు ప్రతి మాసంలో కళ్యాణం నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు
ఒక మంచి ముహూర్తం చూసి ఆ ముహూర్తానికి ఆదివరహస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి మాసంలో కళ్యాణం నిర్వహించడం వల్ల భక్తులు నిష్ఠతో వచ్చి ఆదివరహస్వామి సేవలు చేసుకోవడం వల్ల సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ ప్రతి మాసంలో భక్తులు కళ్యాణం నిర్వహించి అన్నదానం చేస్తుంటారు. మీ ముందుకు వస్తున్న పెద్దపల్లి జ్యోతి న్యూస్ ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. మీ ప్రాంతంలో జరిగే నేరాలు, ఘోరాలు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి.